సత్యం ధర్మం ఎస్టీ న్యూస్ కి స్వాగతం. చిన్న బ్రీఫింగ్ పంపించారు మన కమిషనర్ గారు. ఇంకా పూర్తిగా అవగాహన రాకపోయినా మొదటి మీటింగ్ మీ అందరినీ ఒకసారి ఫేస్ టు ఫేస్ చూసి ప్రతి ఒక్కరు కొంతమంది ఇంతకు ముందు కూడా తెలుసు, కొంతమంది ఇప్పుడే ఒక పరిచయం అవుతూ ఉంది. అందరినీ చూసి ఒక ఫ్రెండ్లీ గెట్ టుగెదర్ లాగా మీటింగ్ పెట్టుకున్నారు. కొన్ని అంశాలు అయితే నా దృష్టికి వచ్చాయండి చైర్పర్సన్ గారు. ఎందుకంటే రేపు ఎల్లుండి నుంచి మాకు అసెంబ్లీ ఉంది. ముఖ్యంగా మన అదృష్టం ఏమో కానీ మళ్ళీ మున్సిపాలిటీ శాఖ మంత్రి నారాయణ గారి దగ్గరికి వచ్చింది. ఒక పని రాక్షసుడు ఆయన. గతంలో చూసాం, ముఖ్యంగా తిత్లీ సమయంలో ఇదే మున్సిపాలిటీకి ఆయన ఇన్ఛార్జిగా చేసి మున్సిపాలిటీని ఎంత క్లీన్ గా ఉంచాలని చూసాం. ఆయనతో పరిచయం ఉంది. ఆయన నిజంగా పనిచేసే వాళ్ళకి ఎంకరేజ్ కూడా చేస్తారు. ఆయనకు ఆ శాఖ రావడం ఒక విధంగా మన పలాస అదృష్టంగా భావిస్తున్నాను. కనీసం కొన్నింటి మీద అవగాహన ఉంటే వచ్చే మీటింగ్కి పూర్తి అవగాహనతోనే మీ దగ్గరికి వస్తాను. ఎవరికి పర్సనల్ సొంత ఎజెండాలు లేవు. మన వార్డుల్లోని అన్ని రకాల సమస్యలకి వాళ్ళు టీడీపీకి ఓటేసినా వైసీపీకి ఓటేసినా వాళ్ళందరినీ ఒకేలా చూడమని ప్రతి ఒక్కరికి మళ్ళీ మనవి చేస్తూ, మాటలో అని ఇక్కడ ఇబ్బంది పెట్టాలనుకునే వాళ్ళకి ఇబ్బందులే కలుగుతాయి. సో వాట్ అత్యధిక సంఖ్యలో ఉన్న ప్రస్తుత ప్రతిపక్ష నాయకులకు కానీ మరి దీపిగా ఎదుర్కొంటున్న ప్రస్తుత అధికార పక్ష నాయకులకు కానీ ఒకటే, ఇంతవరకు జరిగిన పాలన గురించి వదిలేయండి. నేనైతే ప్రజలకి మంచి చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి ఫుల్ ఫ్రీడమ్ ఇస్తాను, ఇంక్లూడింగ్ చైర్పర్సన్ గారితో సహా. ఆయన ఒక ఇండిపెండెంట్ వ్యక్తి. పలాస మున్సిపాలిటీకి మంచి చేయాలనుకుంటే ఆయన్ని నేను ఎప్పుడో పరిస్థితిలో ఆపను, ఆయనకు అగౌరవం కూడా పరచను. ఎందుకంటే ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తే ఒక్కరి మీద ఎంత ఇబ్బంది పడదు. అంతేగాని అందరి పనులు మేమే చేయాలి. వైసీపీ వాళ్ళు గెలిచిన దగ్గరే మేము మంచి పనులు చేస్తాం, టీడీపీ వాళ్ళు గెలిచిన దగ్గర లేకపోతే మాకు వ్యతిరేకంగా చేసిన వార్డుల్లో ఎటువంటి పనులు చేయమన్న రాజకీయం ఇప్పటి వరకు జరిగింది. నాకు వైసీపీ టీడీపీ కాదు, పలాసలో 31 వార్డులు తెలుగుదేశం ప్రభుత్వానికి ఓట్లు వేసినవే. అంటే ఎన్నికల్లో పూర్తిగా ఏ ఒక్క వార్డులో కూడా గతంలో బలవంతం చేసో ఫ్రాడ్ చేసో ఓట్లు వేయించుకున్నానేమో కానీ 31 వార్డుల్లోని పూర్తి ఆధిక్యతతోని టీడీపీ వచ్చింది. కాబట్టి అలా వచ్చినా రాకపోయినా ఒక్కసారి ఇక్కడ శాసనసభ్యులుగా ఎన్నికయ్యాక 31 వార్డుల్లోని మంచి చెడుని ఇక్కడ మీతో సహా నాకు కూడా పూర్తి బాధ్యత ఉంది. కాబట్టి దయచేసి మీతో ఒక శాసనసభ్యులుగా మీకన్నా ఎక్కువ అనట్లేదు, మీతో కలిసి పనిచేయడానికి వచ్చారు. కాబట్టి పలాసాని మీ అందరి సహకారంతో పలాస మున్సిపాలిటీని శ్రీకాకుళం జిల్లాలో నెంబర్ 1 మున్సిపాలిటీగా చేయడానికి మీ అందరూ